గుమగుమలాడిపోతుందండి ఎగ్. ఇలాంటి ఎగ్ గ్రేవీ మీరు ఎప్పుడైనా చేశారా? చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నానికి, వేడి వేడి చపాతీలకి చాలా బాగుంటుంది. చూడండి, ఫుల్ గ్రేవీతో బైండ్ అయింది. ఇలా ఉంటుందన్నమాట మన ఎగ్ గ్రేవీ. సర్వింగ్ బౌల్ తీసుకుంటున్నాను. చాలా నోరు ఊరిపోతుందండి, రియల్లీ ట్రస్ట్ మీ. ఈ మరి ఎమ్మి ఎగ్ గ్రేవీ చేసుకొని ఒకసారి మీరు పిల్లలకి పెట్టండి. ఇప్పుడు మనము ఎగ్ బాయిల్ చేసుకుంటాము. నేను 6 ఎగ్స్ తీసుకున్నాను. స్టవ్ మీద ఎగ్ పెట్టుకొని మనము దీన్ని బాగా బాయిల్ చేసుకుంటాము. ఎగ్ గ్రేవీకి ఫస్ట్ మనం మసాలా రెడీ చేసుకుంటాము. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకుంటాము. ఈ గ్రేవీకి మసాలానే హైలైట్స్ అండి. చూడండి, పెప్పర్ ఒక 1.5 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. 6 ఎగ్స్కి 1.5 టేబుల్ స్పూన్ పెప్పర్ తీసుకున్నాను. ఒక 4 రెమ్మల కరివేపాకు. చూడండి, గరం మసాలా ఐటము చెక్క ఒక స్మాల్ పీసు, ఒక స్టార్ అనాసు, 4 లవంగాలు. ఇవి వేసుకొని మనము లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేయాలి. మంచిగా గుమగుమ వాసన వచ్చేదాకా మనం దీన్ని డ్రై రోస్ట్ చేయాలి. హోల్ గరం మసాలా ఇంక్లూడింగ్ పెప్పర్ చాలా బాగా రోస్ట్ అయింది. గుమగుమ వాసన వచ్చేస్తుందండి. ఇప్పుడు మనము దీన్ని పక్కకు తీయేస్తాము. బాగా కూల్ డౌన్ చేసుకొని దీన్ని మనము ఫైన్ పౌడర్గా చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకున్న పెప్పర్, హోల్ గరం మసాలా ఫైన్ పౌడర్ అయింది. ఒక ప్లేట్లో తీసుకునేస్తాము. ఎగ్స్ బాయిల్ అయిందండి. ఇంకా ఎగ్స్ని మనం ఫ్రై చేసుకుంటాము. స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకునేస్తాము. ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటాము. అందులో మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న పెప్పర్, గరం మసాలా పౌడర్ ఉంది కదా, అది కూడా పెట్టుకుంటాము. సాల్ట్ ఒక 1/2 స్పూన్ యాడ్ చేసుకుంటాము. పసుపు 1/4 స్పూన్, కారం పొడి ఒక 1/2 స్పూన్. ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేస్తాము. ఈ ఆయిల్ మసాలాన్ని మిక్స్ చేస్తాము. ఈ ఎగ్ గ్రేవీకి ఈ పెప్పర్, గరం మసాలా పౌడర్ చూడండి చాలా చాలా రుచిగా ఉంటుంది. సో ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత బాయిల్ చేసే ఎగ్ని మనము ఇలా హాఫ్గా కట్ చేసుకోవాలన్నమాట. హాఫ్గా కట్ చేసుకొని మనము ఎగ్ని ఇలా రివర్స్లో పెట్టేవాలి. సో ఇలా మన అన్ని ఎగ్ని పెట్టుకోవాలన్నమాట. పిల్లలకి చాలా ఇష్టం అవుతుంది. ఎందుకంటే ఎగ్ కూడా చాలా బాగా ఫ్రై అయి ఉంటుంది. గ్రేవీ బాగా రిచ్గా ఉంటుంది. కారం కూడా మైల్డ్గా ఉంటుంది. కాబట్టి మీరు వైట్ రైస్కి, చపాతీ, రోటీస్ కూడా దీన్ని మీరు యూస్ చేసుకోవచ్చు. సో లో ఫ్లేమ్లోనే మనము ఎగ్ని బాగా ఫ్రై చేసుకుంటాము. చూడండి, ఎగ్ బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని టర్న్ చేసుకుంటాం 1 by 1. సో బోత్ ద సైడ్స్ మనం ఎగ్ని ఫ్రై చేసుకునేవాలి. ఇలా లో ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేస్తున్నాము, అది కొంచెం గమనించుకోండి మీరు. సో ఎగ్ బోత్ ద సైడ్స్ మనం ఫ్రై చేసుకుంటాము. ఎగ్ బాగా ఫ్రై అయిందండి. సో ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకునేస్తాము. ఇప్పుడు మనము ఎగ్ గ్రేవీ రెడీ చేసుకుంటాము. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకునేస్తాము. ఆయిల్ యాడ్ చేసుకుంటాము. ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటాము, ఎందుకంటే గ్రేవీ మస్తు కావాలి కదా. ఆయిల్ హీట్ అయింది. ఆవాలు ఒక స్పూన్ వేసుకుంటాము. ఆవాలు చిట్టపట అనగానే మనము సన్నగా కట్ చేసుకున్న 4 to 5 ఆనియన్స్, మీడియం సైజ్ ఆనియన్స్, ఇది దాన్ని వేసుకునేస్తాం అందులో. సో ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. అలాగే మనము 4 to 5 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాం నిలువుగా, దానికి వేసుకునేస్తాము. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు బాగా మగ్గాలి. ఒక 5 to 10 minutes మనం ఇలా కలుపుతూ ఫ్రై చేస్తాము. ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడే మనము ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటాము. చూడండి, నేను ఒక 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే మనం అప్పుడే ఎగ్లో కూడా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి సాల్ట్ మనము చూస్ చేసుకోవాలి రుచి తగినట్టుగా.
సాల్ట్ వేసిన తర్వాత ఆనియన్స్ కొంచెం ఫాస్ట్గా ఫ్రై అవుతుంది అనమాట. ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ బాగా ఫ్రై అవుతుందండి. ఈ టైంలో మనము అల్లము వెల్లుల్లిపాయ దంచుకొనింది యాడ్ చేసుకుంటాము. ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది. సో ఇప్పుడు దంచుకున్నాను, సో దాన్ని వేసేసినాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు బాగా ఫ్రై అవ్వాలి. ఈ ఎగ్ మసాలా గ్రేవీ చాలా రుచిగా ఉంటుందండి, పిల్లలకి చాలా ఇష్టమవుతుంది. ఇప్పుడు మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న 2 టొమాటోస్ యాడ్ చేసుకుంటాము. ఫైన్లీ చాప్ ఇది. టొమాటోస్ యాడ్ చేసుకొని అన్నీ చేర్చి మళ్ళీ బాగా ఫ్రై చేస్తాం మనము. ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి, వాసన అయితే గుమగుమలాడిపోతుంది. సో టొమాటోలు వేసిన తర్వాత అలాగే మనము పసుపు కూడా ఒక 1/2 స్పూన్ యాడ్ చేసుకుంటాము. ధనియాల పొడి ఒక 2 స్పూన్ యాడ్ చేసుకుంటాము. ఇందులో కారం పొడి యాడ్ చేయలేదు, చిల్లీ పౌడర్ యాడ్ చేయలేదు, ఎందుకంటే ఇందులో పచ్చిమిరకాయలు యాడ్ చేసుకున్నాము. అలాగే మనం పెప్పర్ పౌడర్ కూడా చేసుకున్నాము కదా, అది వేసుకుంటాము. సో అదే కారం ఇస్తుంది, చాలా బాగుంటుంది అనమాట. టొమాటోస్, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అవుతుంది కదా, మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు మనము 2 టొమాటోస్ బాగా ఫైన్ పేస్ట్ చేసుకున్నాను, దాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకు గ్రేవీ ఎక్కువ కావాలి ఈ ఎగ్ గ్రేవీకి. మసాలా కూడా యాడ్ చేస్తాం కాబట్టి టొమాటోస్ కూడా గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత గుమ్మగుమ్మలాడిపోతుందో. ఇప్పుడు టొమాటోస్, అల్లం వెల్లుల్లిపాయ పచ్చి వాసన వెళ్ళేదాకా లో ఫ్లేమ్ పెట్టుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకుంటాం మనము. చూడండి టొమాటోస్, ఆనియన్స్ బాగా ఫ్రై అవుతుంది, ఆయిల్ కూడా బయట వస్తుంది. ఇప్పుడు మనము ఆల్రెడీ రోస్ట్ చేసుకొని ఫైన్ పౌడర్ చేసుకున్న పెప్పర్, గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకుంటాము. ఈ ఎంటైర్ రెసిపీకి ఇదొక హైలైట్ అనమాట. ఈ మసాలా వేసుకొని బాగా కలిపేస్తాము. నెక్స్ట్ ఈ రిచ్ గ్రేవీకి మనము మెంతుల ఆకుకూర ఒక బౌల్ వేసుకుంటున్నాను. చూడండి కట్ చేయలేదు, అలాగే ఉంది, ఓల్ మేతి ఆకు అనమాట. దీన్ని వేసుకుంటాము. ఫ్రెష్గా ఉంది కాబట్టి చాలా రుచి అవుతుంది ఈ కర్రీకి. ఇది వేసుకొని మనము బాగా కలిపేసి లో ఫ్లేమ్ పెట్టుకొని దీన్ని మనము క్లోజ్ చేసి ఒక 5 to 10 minutes కుక్ చేయాలి. చూడండి బాగా కలిపేసి మసాలా అంతా బాగా ఆకులు కూడా పట్టేసింది. ఇప్పుడు మనము లో ఫ్లేమ్ పెట్టుకొని మనము దీన్ని క్లోజ్ చేసి ఒక 5 minutes కుక్ చేయాలి. ఎగ్ మసాలా గ్రేవీ ఒక 5 minutesగా కుక్ అయిందండి. వావ్, గుమగుమలాడిపోతుంది. చూడండి ఎంత బాగా రెడీ అయిందో మన గ్రేవీ. చాలా బాగా వచ్చింది, గ్రేవీ చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మనం ఇందులో ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని 1 by 1 యాడ్ చేసుకునేస్తాము. ఎగ్స్ని మనము ఇలా రివర్స్ పెట్టేవాలి. ఇలా రివర్స్ పెట్టే వల్ల ఎగ్గులో బాగా గ్రేవీ, ఉప్పు, కారం అన్నీ పడుతుంది మసాలా. ఇప్పుడు మనము మెల్లిగా ఈ గ్రేవీ అన్ని ఎగ్స్ పైన స్ప్రెడ్ చేస్తాము. లో ఫ్లేమ్లోనే కుక్ చేయాలి, గమనించండి అది. ఇలా అన్నమాట. ఎక్కువ కలపకండి, ఎందుకంటే మనం ఎగ్ కట్ చేసినాం కాబట్టి ఎగ్ బ్రేక్ అవుతుంది. సో ఇలా మెల్లిగా గ్రేవీ అంతా ఎత్తి ఎగ్ పైన స్ప్రెడ్ చేస్తాము. స్ప్రెడ్ చేసాం కదా, ఇంకా మనము దీన్ని క్లోజ్ చేసి ఒక 2 minutes చాలు కుక్ చేస్తాము. 5 minutesగా మన ఎగ్ లో ఫ్లేమ్లో కుక్ అయింది. వావ్, ఏం అరోమా వస్తుందండి. చూడండి ఎంత బాగా రోస్ట్ అయిందో ఎగ్గు, గుమ్మగుమ్మలాడిపోతుందండి ఎగ్. ఇలాంటి ఎగ్ గ్రేవీ మీరు ఎప్పుడైనా చేశారా? చాలా రుచిగా ఉంటుంది. ఇంకా కావాలి నేర్పించుకుంటారు. ఇలా ఎగ్ గ్రేవీ చేశారనుకోండి మీరు, వేడి వేడి అన్నానికి, వేడి వేడి చపాతీలకి చాలా బాగుంటుంది. చూడండి ఫుల్ గ్రేవీతో బైండ్ అయింది. ఇలా ఉంటుందన్నమాట మన ఎగ్ గ్రేవీ. చేశారా ఎప్పుడన్నా మీరు? ఈరోజే చేసేయండి, చాలా ఈజీగా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. వావ్,
అంతేనండి, ఇంకా మనం సర్వింగ్ బౌల్ తీసుకుంటాము. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేస్తాను. సర్వింగ్ బౌల్ తీసుకుంటున్నాను. చాలా నోరు ఊరిపోతుందండి, రియల్లీ ట్రస్ట్ మీ. ఈ మరి ఎమ్మి ఎమ్మి ఎగ్ గ్రేవీ చేసుకొని ఒకసారి మీరు పిల్లలకి పెట్టండి. ఇంకొకసారి చేయండి అంటారు.